మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్ బ్రో. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ప్యారిస్ నుంచి వెళ్ళిపోతున్నా సిడిజి ఎయిర్పోర్ట్కి. ఈవినింగ్ కల్లా సిడిజి ఎయిర్పోర్ట్ అనుకున్నా. ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతున్నా. ఇంకా ఈవినింగ్ నైట్ అక్కడే ఉండాలి ఎయిర్పోర్ట్లో. నైట్ ఎయిర్పోర్ట్లో ఉండి మార్నింగ్ ఫ్లైట్ ఉంది నాకు. సో వెయిట్ చేస్తున్నా. క్యాబ్ అయితే వచ్చేసింది. సో అనుకుంటా వీడే 30 euros పడింది క్యాబ్. 30 euros అనుకుంటా, చూడాలి. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ టు ప్యారిస్. బయట కంట్రీస్కి వచ్చినప్పుడు మోస్ట్లీ ప్రిఫర్ ఇది ప్యారిస్ ఎయిర్పోర్ట్. సో నైట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మనం ఏం పని లేదు కాబట్టి తిరుగుతున్నాం ఇక్కడక్కడ. అది వచ్చేసి 18. సో నేను హాల్ 4లో 18. ఇక్కడ ఎమిరేట్స్ రాసింది బోర్డు పైన. ఇట్లా మెన్షన్ చేస్తారో చూసుకొని 18 అప్పుడు చూసుకొని ఎక్కడ వెళ్ళాలో తెలుసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పటికి ఇంకా టైం ఉంది నాకు బోర్డింగ్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది మార్నింగ్. సో ఇంకా 2-3 అవర్స్లో నేను లోపలికి వెళ్తాను. అప్పుడు చూపెడతాను మీకు ఎలా ఉంటుంది ఎమిరేట్స్. లోపలికైతే వెళ్తున్నాం. మన వచ్చేసి 18. సో ఏమైందంటే బ్యాగ్ వెయిట్ వచ్చేసి 40 kgs. కానీ మనకు ఆ మ్యామ్ ఎందుకు అలౌడ్ చేసేది నాకు అర్థం కాదు. 60 kgs అయింది బ్యాగ్ మొత్తం, 2 bags కలిపి. 40 kgs 2 bags కలిపి. కానీ 60 kgs అయినా నాకు అలౌడ్ చేశారు. అది ఎందుకో నాకు తెలీదు మరి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నా. లోపలికి వెళ్ళి చూద్దాం 18 ఎక్కడో ఇంకా తెలీదు. ఇప్పుడైతే పైనకైతే వచ్చేసినాం. ఇదిగో ఇప్పటిదాకా చెక్ ఇన్ అయింది ఈ ప్లేస్ అక్కడ. ఇప్పుడైతే పైనకైతే వచ్చేసినాం 10 to 18. ఓ నాకు తెలిసి ఇది డైరెక్ట్ ఫ్లైట్లోకి అనుకుంటా. 10 to 38 హియర్ అక్కడ. సో డైరెక్ట్ ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాం అనుకుంటా. ఇది ఫ్లైట్ గేట్ నెంబర్ 10 to 38. కిందకి ఫ్లైట్లో కాదు, 10 to 38 ఎయిర్పోర్ట్ ఏమో కానీ అస్సలు ఎంత బాగుంది తెలుసా బ్రో ఎయిర్పోర్ట్. నియర్లీ ఆ ఎలివేటర్ ఈజీ 500 to 600 meters ఉంది. 10 to 38 ఇక్కడ అంట. పెద్ద టనల్ బ్రో, ఎంత పెద్ద ఉంది అసలు, చాలా పెద్ద ఉంది. దీంట్లో అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నా. బై వాక్ వెళ్ళకుండా నేను ఎలివేటర్లో వెళ్తున్నా. చాలా బాగుంది బ్రో ఈ ప్రాసెస్ ఏంటో. నా బ్యాగ్స్ చెక్కింగ్ అవుతుంది ఇక్కడ. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బ్యాగ్స్ చెక్కింగ్ చేయించుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకో టర్మినల్ ముంగట. నేను వచ్చి టర్మినల్ 1లో ఉన్నా. ఇది టర్మినల్ 2 or 3 మరి తెలీదు. ఇవి 10 to 8 ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ నాకు చూసుకొని తర్వాత ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, అన్నీ కవర్ చేద్దాం మనం. ఫస్ట్ మనది ఒకసారి చూసుకొని 10 to 25 ఇక్కడ. సో దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్ అయితే వచ్చేసింది.
ఇక్కడ ఉంది ఫ్లైట్. సో అక్కడ వెనకాల ఉంది ఫ్లైట్, వెనకాల 18. సో ఇప్పుడు నేనైతే వెళ్ళి చూస్తా ఇంకా ఏమైనా తినడానికి కదా. ఫస్ట్ నేను వెళ్ళేది ఏదైనా హాయ్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ జర్నీ. ఫ్రెండ్స్ అంతా డ్యూటీ ఫ్రీ, మొత్తం కొంచెం కాస్ట్ తక్కువ. సో చూద్దాం, ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. ప్రిపేర్డ్ కాక్టైల్స్ అన్నీ ప్రిపేర్డ్, అన్నీ డిఫరెంట్ ఏదైతే ఉంది, టీవీ అన్నీ. ఇది వచ్చేసి మొత్తం డ్యూటీ ఫ్రీ, మొత్తం అన్నీ ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సెంట్ అయితే తీసేసుకున్నాము, బాక్స్ తీసుకున్నాము మంచిగా. తీసుకున్నాము, చూద్దాం. ఆల్రెడీ స్మెల్ చేసా, బాగుంది, చూద్దాం. ఇలా అయితే ఒక సెన్ బాటిల్ అయితే తీసుకున్నాం. సెన్ బాటిల్ నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇప్పుడే మనం అయితే వెళ్తున్నాం, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి చూపెడతా ఒకసారి మీకు అందరికీ ఎట్లుంది అని. అమ్మ బాబాయ్, లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. This is Dubai. Upstairs? Okay, thank you so much. ఇట్లకైతే వచ్చేసినాం బ్రో లోపలికి. వెయిట్ చేస్తున్నాం, కూర్చున్నాం మంచిగా. ఉంటుంది కొంచెం ఎట్లంటే స్టమక్లో ఫుల్ ఎట్లానో అయిపోతుంది ఎక్కేటప్పుడు. ఇంటికి ఇంత పైనకి తీసుకెళ్తున్నాడు ఒకటేసారి. అసలు వేరే లెవెల్ బ్రో. Skin and bone, hello, welcome home. అయితే వచ్చేసింది బ్రో. ఏమేమి ఉంది అంటే ఏమేమో ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ చూడాలా. ఒక బ్రెడ్, ఇది ఒక కుకీ అండ్ వాటర్ ఆఫ్, ఇదేంటో మరి నాకు తెలియదు. ఇది 86 ml ఏంటో మరి. ఇట్స్ చికెన్ విత్ వెజిటేబుల్స్, సంథింగ్ ice cream here, the biscuits, the sausage,
This is a cheese, and this is the chocolates, and this is the I think so. This is the dry fruits, and with the small Pepsi with the ice. This is my meal today, and I don't know what is this. It's a it's a cutlery pack. The cutlery given by in this. It's a good ambience, bro.